ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుండి 1950 పార్ట్ 1 తెలుగు మీడియం ముఖ్యమైన బిట్స్ పార్ట్ 2 10వ తరగతి పాఠం 13 సాంఘిక శాస్త్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది? 1920, 1919, 1921, 1945. అడాల్ఫ్ హిట్లర్ ఏ దేశానికి నియంత? జర్మనీ, జపాన్, ఇటలీ, టర్కీ. సరైన సమాధానం జర్మనీ. ఆల్సెస్ మరియు లొరైన్ను ఎవరు ఆక్రమించారు? ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా. కరెక్ట్ ఆన్సర్ జర్మనీ. 20వ శతాబ్దంలో జరిగిన యుద్ధ మరణాల సంఖ్య ఎంత? 105 మిలియన్లు, 101 మిలియన్లు, 109.7 మిలియన్లు, 150 మిలియన్లు. సరైన సమాధానం 109.7 మిలియన్లు. ఏ దేశంను వర్సైల్ సంధికి ఆహ్వానించలేదు? అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. సరైన సమాధానం రష్యా. ఏ దేశం లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది? ఇటలీ, జర్మనీ, టర్కీ, జపాన్. కరెక్ట్ ఆన్సర్ జపాన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిరోధించడంలో ఎవరు సఫలీకృతమైనారు? నానాజాతి సమితి, ILO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, WTO. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. నాజీయిజం ఈ దేశానికి చెందినది? జర్మనీ, ఇటలీ, రష్యా, జపాన్. సరైన సమాధానం జర్మనీ. వర్సైల్స్ శాంతి సమావేశానికి ఎంతమంది జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు? 58, 33, 32, 50. కరెక్ట్ ఆన్సర్ 32. జర్మనీ, ఇటలీల ఏకీకరణ వెనుక దాగి ఉన్న భావజాలం ఏది? సోషలిజం, జాతీయవాదం, మార్క్సిజం. ఏది కాదు. సరైన సమాధానం జాతీయవాదం. ప్రస్తుతం UNOలో సభ్య దేశాల సంఖ్య 192, 193, 195, 194. కరెక్ట్ ఆన్సర్ 193. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, పోలెండ్పై హిట్లర్ దండయాత్ర. సరైన సమాధానం పోలెండ్పై హిట్లర్ దండయాత్ర. యునిసెఫ్ ఫుల్ ఫామ్? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫీజ్, యూనియన్ నేషన్స్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇండియా చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఏ కరెక్ట్ ఆన్సర్. దిగువ పేర్కొన్న వానిలో ఏది ఐక్యరాజ్య సమితి లక్ష్యం కాదు? శాంతి స్థాపన, మానవ హక్కుల పరిరక్షణ, 2 శక్తివంతమైన శిబిరాలను సమన్వయం చేయడం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం. వీటిలో
ఐక్యరాజ్య సమితి లక్ష్యం కానిది సి ఆన్సర్. 2 శక్తివంతమైన శిబిరాలను సమన్వయం చేయటం. 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఫలితం ఏమిటి? ధరల పతనం, పరిశ్రమల మూసివేత, ప్రజల కొనుగోలు శక్తి తగ్గటం, పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. బుజ్జగింపు విధానము లేదా సంతృప్తి పరిచే విధానమును ఎవరు అనుసరించారు? సామ్యవాదులు, యూదులు, సైనికవాదులు, పెట్టుబడిదారులు. కరెక్ట్ ఆన్సర్ పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు. బిస్మార్క్ ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ ఓడించాడు? 1870, 1879, 1882, 1869. సరైన సమాధానం 1870. ఎరిక్ హాబ్స్బమ్ ఏ కారణం వలన 20వ శతాబ్దమును తీవ్ర సంచలనాల యుగంగా పిలిచాడు? ప్రపంచ యుద్ధాలు జరగటం వల్ల మానవ జీవితానికి భారీ నష్టం, హిట్లర్ ఎదుగుదల రెండో ప్రపంచ యుద్ధానికి కారణం. ఇది తీవ్రమైన యుద్ధం కనుక శాంతి ప్రయత్నాలు, ప్రజాస్వామ్యం వైపు మలుపు తిరగటం, అధికారాల సమతుల్యంలో మార్పు, పైన పేర్కొనవద్ది. ఈ 4ట్లో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ది. ఇది తీవ్రమైన యుద్ధం, శాంతి ప్రయత్నాలు జరిగినాయి ఇదే టైంలో, ప్రజాస్వామ్యం వైపు మలుపులు తిరగడం జరిగింది, అధికార సమతుల్యంలో మార్పులు కూడా 20వ శతాబ్దంలోనే జరిగాయి. ఈ చిహ్నం దేనికి సంబంధించింది? యునెస్కో, రెడ్ క్రాస్ సొసైటీ, యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్. సరైన సమాధానం యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. తీవ్ర ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? యూదుల సామూహిక హత్యలు, పోలెండ్పై హిట్లర్ దండయాత్ర, గొప్ప యుద్ధ మరణాలు, ప్రపంచ ఆర్థిక ద్రవ్యోల్బణం. సరైన సమాధానం ప్రపంచ ఆర్థిక ద్రవ్యోల్బణం. నాజీ జర్మన్ సైన్యమునకు నాయకుడు ఎవరు? అడాల్ఫ్ హిట్లర్, విన్స్టన్ చర్చిల్, జోసెఫ్ స్టాలిన్, ముస్సోలిని. కరెక్ట్ ఆన్సర్ అడాల్ఫ్ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ ఏది? యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్, లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కరెక్ట్ ఆన్సర్ లీగ్ ఆఫ్ నేషన్స్, అంటే నానాజాతి సమితి. ఒట్టోమన్ సామ్రాజ్యం ఏ దేశానికి సంబంధించినది? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ. కరెక్ట్ ఆన్సర్ టర్కీ. ఏ దేశంలో మొదటిసారిగా తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించింది? జర్మనీ, అమెరికా, ఇటలీ, రష్యా. కరెక్ట్ ఆన్సర్ జర్మనీ. రష్యన్ విప్లవం ఈ సంవత్సరంలో జరిగింది. 1918, 1917, 1924, 1914. కరెక్ట్ ఆన్సర్ 1917. జపాన్ అమెరికాపై ఎప్పుడు దాడి చేసింది? 1940, 1939, 1942, 1941. కరెక్ట్ ఆన్సర్ 1941. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 to 1945, 1914 నుండి 1919, 1942 నుండి 1945, 1938 నుండి 1945. సరైన సమాధానం 1939 నుండి 1945. ఏ కరెక్ట్ ఆన్సర్. కార్మికుల యొక్క మెరుగైన పరిస్థితుల కొరకు దిగువ పేర్కొన్న ఏ సంస్థ ఇప్పటికీ పనిచేస్తుంది? WHO, ILO, IMF, IBRD. కరెక్ట్ ఆన్సర్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO stands for Indian Labour Organization, International Labour Organization,
ఇంటర్నేషనల్ లిబర్టీ ఆర్గనైజేషన్, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్, యూనియన్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఆవిర్భావ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ పైన పేర్కొన్నవేవి కావు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. ఏ కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ రెండు దేశాల మధ్య సైద్ధాంతిక ఘర్షణలు మొదలయ్యాయి? అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్ రష్యా, ఫ్రాన్స్ అమెరికా, రష్యా అమెరికా. కరెక్ట్ ఆన్సర్ రష్యా అమెరికా. యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ యూనియన్ ఆఫ్ సోల్జర్స్ సోషలిస్ట్ రిపబ్లిక్, యునైటెడ్ సోల్జర్స్ సోషలిస్ట్ రిపబ్లిక్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ పైవి ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ సి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. నానాజాతి సమితి ఏ అనుబంధ సంస్థలు నేటికి పనిచేస్తున్నాయి? ఐఎల్ఓ, ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఓ, డబ్ల్యూహెచ్ఓ ఐఎంఎఫ్, ఐఎల్ఓ డబ్ల్యూహెచ్ఓ. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఐఎల్ఓ డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ రెండు ఇప్పటికీ పనిచేస్తున్నవి. ఏ దేశం సోషలిస్ట్ దేశాలకు నాయకత్వం వహిస్తుంది? అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా. కరెక్ట్ ఆన్సర్ రష్యా. పెట్టుబడిదారీ వర్గమునకు నాయకత్వం వహించిన దేశం ఏది? అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. ప్రపంచ యుద్ధాలకు కారణం కానిది ఏది? సైనికవాదం, రహస్య కూటమి, దూకుడు జాతీయవాదం, మానవతావాదం. కరెక్ట్ ఆన్సర్ మానవతావాదం. 20వ శతాబ్దం ప్రారంభంలో ఏ దేశం పారిశ్రామికంగా ముందుంది? అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఇంగ్లాండ్. ఏ దేశంలో బొల్షివిక్ విప్లవం సంభవించింది? అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. కరెక్ట్ ఆన్సర్ రష్యా. ఏ దేశం ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది? జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్, రష్యా. కరెక్ట్ ఆన్సర్ జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 1,75,000, 2 కోట్లు, 5 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ 1 కోటి. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది? సెప్టెంబర్ 10, 1939, సెప్టెంబర్ 9, 1939, సెప్టెంబర్ 1, 1939, జనవరి 9, 1939. సరైన సమాధానం సెప్టెంబర్ 1, 1939. సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేయడం వల్ల ధ్వంసమైన నగరాలేవి? బెర్లిన్, నాగసాకి, హిరోషిమా, నాగసాకి, హిరోషిమా, లండన్, నాగసాకి, బెర్లిన్. కరెక్ట్ ఆన్సర్ హిరోషిమా, నాగసాకి.